వెనకైనా చూస్తున్న వైసీపీ అధినేత వైఎస్ జగన్ అధ్యక్షతన పార్టీ విస్తృత స్థాయి సమావేశం కొనసాగుతుంది. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈ సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలో సీనియర్ నేతలు బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్, పార్టీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కీలక నేతలు పాల్గొన్నారు. టీడీపీ కూటమి ఏడాది పాలన వైఫల్యాలతో పాటుగా ఎన్నికల్లో ఇచ్చిన హామీలపై వైసీపీ నేతలు, నాయకులు, కార్యకర్తలు లక్ష్యంగా సాగుతున్నటువంటి కుట్రలు, దాడులపై సమావేశంలో చర్చించినట్లు సమాచారం అందుతుంది. సూపర్ 6 హామీలు ఎగ్గొట్టినటువంటి తీరును ప్రజల్లోకి బలంగా తీసుకుపోవాలని, ప్రభుత్వ వైఫల్యాలు ప్రజల్లో ఎండగట్టాలని జగన్ నేతలకు దిశానిర్దేశం చేస్తున్నట్లు తెలుస్తోంది. రైట్. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన పార్టీ విస్తృత సమావేశం కొనసాగుతుంది. ఇక తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈ సమావేశం జరుగుతుంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు విజయవాడ నుంచి మా ప్రతినిధి రాఘవ మనకి ఫోన్లలో సిద్ధంగా ఉన్నారు. సో రాఘవ, చెప్పండి పూర్తి అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ రాజశేఖర్. వైఎస్ఆర్సీపీ విస్తృత సమావేశం గుంటూరు జిల్లా తాడేపల్లిలోనే పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగింది. అయితే పార్టీ అధ్యక్షుడు జగన్ అధ్యక్షున ఈ రోజు సమావేశంలో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తలు, అదేవిధంగా పార్టీ నియోజకవర్గ పరిశీలకులు, జిల్లా అధ్యక్షులతో పాటు రీజనల్ కోఆర్డినేటర్లు కూడా పాల్గొనడం జరుగుతుంది. అయితే ఈ టీడీపీ కూటమి ఏడాది పాలన వైఫల్యాలతో పాటు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఎగ్గొట్టిన వైనము, వైఎస్ఆర్సీపీ నేతలపై, నాయకులపై, కార్యకర్తలపై, అదేవిధంగా ఇటీవల జగన్పై కేసు కూడా నమోదు చేసిన ఆ కేసు గురించి కూడా చర్చించే అవకాశాలు ఉంది. ప్రత్యేకంగా కార్యకర్తల లక్ష్యంగా సాగుతున్న కుట్రలు, దాడులపై సమావేశంలో కూడా చర్చించనున్నారు. అదేవిధంగా సూపర్ 6 హామీలు కూడా ఎగ్గొట్టి తీరును ప్రజల్లో బలంగా తీసుకువెళ్లాలని కూడా, అదేవిధంగా ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లో ఎప్పటికప్పుడు ఎండగట్టాలని వైఎస్ఆర్సీపీ కూడా భావిస్తుంది. ఈ దిశలో కూడా పార్టీ నాయకులకు కూడా జగన్మోహన్ రెడ్డి దిశానిర్దేశం చేస్తున్నారు. అదేవిధంగా నిన్న జరిగిన కేసులు, నిన్న గుంటూరు మిర్చియార్టీలో కేసులు కానీ, లేకపోతే మొన్న పల్నాడు జిల్లా సత్తెనపల్లి పర్యటన సందర్భంగా కేసులు కానీ, మొన్న పొదిలి సంఘటన కొన్ని కేసులు కూడా నమోదు చేసినట్టు కూడా తెలుస్తుంది. ఈ సమావేశంలో కూడా కొన్ని చర్చలు కూడా జరుగుతుంది. అంటే పార్టీ నాయకులు కూడా ఏ విధంగా లీగల్ టీముతో సమావేశపరిచే లీగల్ టీముతో హైకోర్టుతో కూడా కేసులు వేయించి ఏదైనా సరే ప్రతి కార్యకర్తకు కూడా అన్యాయం జరగకుండా కూడా చర్యలు తీసుకోవాలని కూడా జగన్ కూడా పార్టీ నాయకులకు కానీ, లేకపోతే అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయ కార్యకర్తలకు కానీ, పార్లమెంటు సమన్వయకర్తలకు కూడా దిశానిర్దేశం చేసినట్టు కూడా తెలుస్తుంది సమాచారం. ఎందుకంటే ఇటీవల కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వరుసగా కేసులు కూడా మాజీ మంత్రుల మీద కానీ, లేకపోతే మా ఎమ్మెల్యేల మీద కానీ, మాజీ ఎమ్మెల్యేల మీద కానీ కేసులు కూడా పెట్టడం కూడా రాష్ట్ర రాజకీయాలు కూడా పెద్ద చర్చ కూడా నడుస్తుంది. ఈ సందర్భంలోనే కూడా జగన్ కూడా ఈ రోజు కూడా ప్రత్యేకంగా సమావేశం కూడా అందుకే నిర్వహించినట్టు కూడా ఉంది. నిన్న కూడా జగన్ సొంతంగా క్యాన్వాయ్ని కూడా గుంటూరు జిల్లా నల్లపాడు పోలీసులు కూడా తీసుకెళ్లి కూడా కేసు నమోదు చేసి ఇక తన క్యాన్వాయ్ బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని కూడా తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ లో కూడా పెట్టినారు పోలీసులు కూడా. ఈ సందర్భంలో కూడా అసలు ఏ విధంగా ఏం జరుగుతుంది, అసలు రాష్ట్రంలో కూడా ఈ విధంగా ఇంత క్రూరత్వం కూడా ప్రవర్తిస్తున్నారు కూటమి ప్రభుత్వం. మీరు ప్రజల్లో తీసుకెళ్లాలి. ప్రతి విషయాన్ని కూడా కార్యకర్తల మీద కేసులు పెట్టడం వల్ల జరుగుతుంది. ప్రతి కార్యకర్తను కూడా ఇబ్బంది పెడుతున్నారు. మీరు ఈ విధంగా ప్రతి దానిని కూడా ప్రజల్లో తీసుకెళ్తుంటే ఈ కూటమి ప్రభుత్వం కూడా అవినీతి కూడా ఎక్కువైంది. ఈ విషయాలన్నిటి కూడా ప్రతి
గ్రామాల్లో కూడా ప్రతి వార్డు కూడా తీసుకెళ్లాలని కూడా జగన్ కూడా దిశానిర్దేశం కూడా చేసినట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఈ విధంగా ఈ గత సంవత్సరం అయింది కూటమి ప్రభుత్వం వచ్చి కూడా కూటమి ప్రభుత్వం కూడా కొన్ని సంక్షేమ పథకాలు కూడా ఇంతవరకు మొదలు పెట్టలేదు. సూపర్ 6 పథకాలు అన్నా కానీ ఇంతవరకు ఏమీ పెట్టలేదు. మనం ఏదో ఒకటి పర్యటన కానీ మనం ఏదో ఒకటి పథకం గురించి కానీ మనం గట్టిగా దాన్ని చర్చించి కూడా ఏదైనా జయంగా దాన్ని అప్పుడు వెంటనే కూటమి ప్రభుత్వం అలర్ట్ అయ్యి కూడా ఆ పథకాన్ని కూడా ప్రవేశపెడుతుంది. అదేవిధంగా కొన్ని ప్రభుత్వ పథకాలు కూడా ఇంతవరకు ప్రవేశపెట్టలేదు. ఇంతవరకు రేషన్ కార్డులు కానీ లేకపోతే ఏదైనా సరే ప్రభుత్వానికి సంబంధించిన ఏదైనా పథకాలు కూడా ఇంతవరకు ప్రవేశపెట్టలేదు. కూటమి ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో ఎండగట్టే కంపల్సరీగా ఎండగట్టాలని కూడా దిశానిర్దేశం చేసినట్టు కూడా జరుగుతుంది. అదేవిధంగా కేసుల మీద కూడా అసలు శ్రీకాకుళం నుంచి కూడా ఇలా రాయలసీమ యువతలు కూడా కొన్ని కేసులు కూడా కార్యకర్తల మీద కూడా ఏ విధంగా జరుగుతున్నాయి, కేసులు ఏ విధంగా పెడుతున్నా, వాళ్ళకి ఏ విధంగా న్యాయ సహాయం చేయాలి, లీగల్ టీమ్తో ఎలా సంప్రదించాలో కూడా చర్చించడం కూడా ఒక ఈ సమావేశంలో కూడా నిర్దేశించినట్టు కూడా తెలుస్తుంది. రాజశేఖర్. రైట్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రాఘవ.